హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏజ్ గురించి కొన్ని ఫ్రేజెస్ నేర్చుకుందాం. ద ఫస్ట్ వన్ ఈజ్ గెటింగ్ ఆన్. ఫర్ ఎగ్జాంపుల్, మై మదర్ కీప్స్ ఫర్గెటింగ్ థింగ్స్. ఐ థింక్ షీఈస్ గెటింగ్ ఆన్ ఎ బిట్. అంటే వయసు మీద పడడం అంటూ ఉంటారు కదా, కొంచెం వయసు వచ్చింది, ఏజ్ వచ్చింది అంటూ ఉంటారు. ఐ కీప్ ఫర్గెటింగ్ థింగ్స్. ఐ థింక్ ఐఎమ్ గెటింగ్ ఆన్. నేను మర్చిపోతూ ఉన్నాను, అన్నీ మర్చిపోతూ ఉన్నాను. బహుశా నేను ముసల్దాన్ని అయిపోతున్నాను, నాకు వయసు మీద పడుతుంది, నాకు ఏజ్ వచ్చింది అని చెప్పేటప్పుడు గెటింగ్ ఆన్. రమ్య హ్యాస్ టర్న్డ్ 16 దిస్ ఇయర్. రమ్య 16 సంవత్సరాలు దాటింది, అంటే ఏజ్ 16 దాటి 17లో అడుగుపెట్టింది. మై మదర్ హ్యాస్ టర్న్డ్ 50 ఇయర్స్. మై బ్రదర్ హ్యాస్ టర్న్డ్ 30 ఇయర్స్. షీ హ్యాస్ టర్న్డ్ 16 ఇయర్స్. నా వయసు ఎంత అనుకుంటున్నావు అంటాం తెలుగులో. జస్ట్ హౌ ఓల్డ్ డూ యూ థింక్ ఐ యామ్. కొంతమంది చిన్న వయసులోనే ముసలి వాళ్ళ ప్రవర్తిస్తూ ఉంటారు, అంటే కొంచెం లేజీగా, యాక్టివ్నెస్ ఉండదు, ఇలా ఉంటూ ఉంటారు. కానీ కొంతమంది ఏజ్ లేనప్పటికీ కూడా చాలా హ్యాపీగా పనిచేస్తూ ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. అలాంటప్పుడు ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. ఓకే, ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్, డజంట్ మ్యాటర్. ఓకే, ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే. ఇయర్ 36, నెక్స్ట్ ఇయర్ 37, నెక్స్ట్ ఆ తర్వాత ఇయర్ 38, ఇలా నెంబర్ పెరుగుతూ ఉంటుంది. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. నెక్స్ట్, వయసుకు తగ్గట్టు ప్రవర్తించు అంటూ ఉంటారు. అంటే యాక్ట్ యువర్ ఏజ్. కొంతమంది చూడండి, ముసలి వాళ్ళు అయినప్పటికీ కూడా, అంటే కొంచెం ఏజ్ వచ్చినప్పటికీ కూడా చిన్నపిల్లలా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటప్పుడు యాక్ట్ యువర్ ఏజ్, ఏజ్కి తగ్గట్టుగా ప్రవర్తించు అని మీనింగ్ వస్తుంది. ఎన్ ఓల్డ్ హ్యాండ్ ఎట్ సంథింగ్, అంటే బీ గుడ్ ఎట్ సంథింగ్. ఏదో ఒక దీని మీద, అంటే టీచింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ కావచ్చు, ఏదో ఒక దాని మీద ఎక్స్పీరియన్స్డ్గా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఎన్ ఓల్డ్ హ్యాండ్ అట్ టీచింగ్. హీ ఈజ్ ఎన్ ఓల్డ్ హ్యాండ్ అట్ సింగింగ్. మై మదర్ ఈజ్ ఎన్ ఓల్డ్ హ్యాండ్ అట్ టైలరింగ్. ఇలా ఆ పనిలో నైపుణ్యాన్ని సాధించడం, అంటే ఎక్స్పీరియన్స్ని సాధించడం, ఎక్కువగా దాని మీద ఒక పట్టును సాధించడం. ఇలా ఎన్ ఓల్డ్ హ్యాండ్ ఎట్ సంథింగ్. ఓకే, హీస్ ఎన్ ఓల్డ్ హ్యాండ్ ఎట్ సంథింగ్. ఈ విధంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, రైప్ ఓల్డ్ ఏజ్. రైప్ ఓల్డ్ ఏజ్ ఏంటంటే వెరీ ఓల్డ్ ఏజ్. తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే పండు ముసలి అంటూ ఉంటారు. అంటే మన తాతకి వాళ్ళ తాత అలా 90+ ఉండే వాళ్ళని రైప్ ఓల్డ్ ఏజ్ అంటూ ఉంటారు. 20 నుంచి 23, అలాగే 30 నుంచి 33, 40 నుంచి 43, ఇలా ఈ ఏజ్ని ఎర్లీ 20s, ఎర్లీ 30s, ఎర్లీ 40s, ఎర్లీ 50s అంటూ ఉంటారు. షీ ఈజ్ ఇన్ ఎర్లీ 30s. హీ ఈజ్ ఇన్ ఎర్లీ 20s. మై ఫాదర్ ఈజ్ ఎర్లీ 60s. ఈ విధంగా అంటూ ఉంటారు. అలాగే 37 నుంచి 37, 38, 39 ఈ ఏజ్ని లేట్ 30s, లేట్ 40s, లేట్ 50s ఈ విధంగా ఉంటారు. హీ ఈజ్ ఇన్ లేట్ 50s, అంటే బహుశా అతనికి 58 కానీ 57 కానీ, ఓకే 59 కానీ ఇలా ఉండొచ్చు. మై మదర్ ఈజ్ లేట్ 50s ఈ విధంగా చెప్తూ ఉంటాం. నేను ఇంతకు ముందు ఉన్నంత యంగ్గా ఇప్పుడు లేను. అది ఎలా చెప్తామంటే ఐఎమ్ నాట్ యాజ్ యంగ్ యాజ్ ఐ యూజ్ టు బి. ఓకే, ఐఎమ్ నాట్ యాజ్ యంగ్ యాజ్ ఐ యూజ్ టు బి. నేర్చుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.